హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి అయితే సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేసుకోవాలో నేను మీకు కూడా చూపిస్తాను. దానికి కావాల్సినవి కప్ సేమియా, వేరుశనగపప్పు వేయించినవి, కొన్ని జీడిపప్పు, క్యారెట్, ఆనియన్, మిర్చి, కరివేపాకు, టమోటా. సో ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని ముందు సేమియాని అయితే వేయించుకుందాం. నేనైతే నేతిలో వేయిస్తానండి. జిఆర్బి నెయ్యి అయితే యూజ్ చేస్తాను. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని చూపించిన సేమియాని అయితే మనము దోరగా వేయించుకుందాం. చూడండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను, సేమియా వేసాను. అవి బాగా దోరగా మాడకుండా చక్కగా వేయించుకోవాలి. మీకు నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ అయినా వేయించుకోవచ్చు, లేకపోతే డ్రైగా అయినా రోస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే నేతిలో అయితే వేస్తాం, మేమైతే నేతి తింటాం కాబట్టి. సో సేమియా అయితే వేగిని మాడకుండా చక్కగా దోరగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను, ఆ విధంగా అయితేనే మీరు వేయించుకోండి. మాడి అంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. సో మాడకుండా చక్కగా నీట్గా దగ్గరుండి చేసుకోండి. సో అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ అయితే తీసుకొని, సో ఆయిల్ అనేది లైట్గా తినేవాళ్ళు ఉంటారు, మీడియంలో తినేవాళ్ళు ఉంటారు. సో నేను 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే వాటిలో పోపు దినుసులు వేయించుకుంటాను. నెక్స్ట్ వేరుశనగపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఈ రెండు బాగా వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు, మాడకుండా చక్కగా దోరగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది. ఇవైతే వేగిపోయినాయి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్, మిర్చి, ఈ 3 అయితే మనము నెక్స్ట్ వేయించుకుందాం. టమాటా తర్వాత వేసుకుందామండి, ఎందుకంటే అది త్వరగా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ముందైతే ఇవి కొంచెము ఒక 2 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ముందు ఈ 3 అయితే పల్లీలతో పాటు వేయించేసుకుందాం. ఒక హ్యాండ్తో ఫోన్లో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో కుక్ చేస్తున్నానండి. సో మీకు ఆఫ్ వీడియో రావచ్చు. నేనైతే నాకు ఇంకొక వాళ్ళు వీడియో తీయడానికి హెల్ప్ అయితే ఎవరు లేరు. సో ఇంకేదన్నా ఆలోచించి నేను మొత్తం వీడియో చక్కగా వచ్చేలాగా ట్రై చేస్తాను. నేనైతే ఇవి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటూ మూత చూసుకుంటూ వేయించుకున్నాను జాగ్రత్తగా. ఈ వేగిపోయిన తర్వాత మనం వదిలేసిన టమాటాలు కూడా వేయించుకుందాం. 1 టమోటా, 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, 1 మిర్చి అని తీసుకున్నాను నేను, ఎందుకంటే నేను కప్ సేమియానే చేస్తున్నాను కాబట్టి. ఒక 4 మెంబర్స్ అయితే అది తినొచ్చు. ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి మ్యాగీ చేశాను, వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఇది ఇంట్లో వాళ్ళకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా కూడా వేసుకున్నాను. సారీ అండి, వీడియో అనేది చాలా ఆఫే వస్తుంది. మొత్తం చక్కగా వేగిపోయినాయి. చూడండి, కొంచెం కూడా మాడలేదు, మాడకూడదు. మాడితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. స్టవ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఇందాక నేను కప్ సేమియాకి
కప్ వాటర్, ఒక హాఫ్ కప్ వాటర్ అంటే కప్పున్నర, కప్ సేమియాకి కప్పున్నర వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు వాటర్, తర్వాత ఇంకొక హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి. ఈ తీసుకున్న వాటరు ఆ మిశ్రమం మొత్తము బాగా చక్కగా మరగాలి. టేస్ట్ సరిపడ ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి గరిటెతో కలబెట్టుకొని మూత పెట్టుకొని బాగా తెరిలే వరకు ఈ మిశ్రమాన్ని మనం మరగబెట్టుకుందాము. మూత పెట్టేసుకుంటాను. ఒక 2 మినిట్స్లో మరిగిపోతుంది. చూడండి మరిగిపోయింది, చాలా చక్కగా మరిగిపోయింది. సో ఇందాక మనం వేయించుకున్న సేమియా అయితే ఇప్పుడు వేసుకుందాం. సేమియా అయితే వేయించుకున్నది డైరెక్ట్గా వేసేయచ్చు. బొంబాయి రవ్వ అయితే అలాగది ఒక సైడ్ మనం రవ్వ చక్కగా నీట్గా స్లోగా పోస్తూ తిప్పుకోవాలి. ఎందుకంటే అది ఉండలు గడ్డలు కట్టిపోతుంది. అబ్బో అసలు బాగోదు. సో ఇదైతే ఏం భయపడాల్సిన అవసరం, చక్కగా పోసేసుకొని చక్కగా తర్వాత అయినా తిప్పేసుకోవచ్చు. సో నేనైతే తిప్పుతున్నాను. మీకు ఉప్పు సరిపోయిందా లేదు ఇప్పుడు కూడా చూసుకొని సరిపడ ఉప్పు అయితే వేసుకోండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టుకోండి. నేనైతే మూత పెట్టుకున్నాను. సో చూడండి అయిపోయింది చక్కగా, ఎంత చక్కగా అయిపోయిందో. కొంచెం లైట్గా వాటర్ ఉంది. సో మీరు సేమియా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర వేసి ఇంకొక 1 మినిట్ కానీ సిమ్లో పెట్టుకుంటే ఆ నీరు కూడా ఉండదు. చాలా చక్కగా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.